విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 60వ వార్డు గాంధీ మార్కెట్ ఏరియాలో ఉన్న శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ తీర్థ ప్రసాదములు భక్తులకు ఇవ్వడం జరుగుచున్నది. అంతేగాకుండా లక్ష్మీవారం సాయిబాబాకు అత్యంత ప్రీతికరమైన రోజున బాబాకు భక్తులు అత్యధికంగా షిరిడీ సాయిబాబాకు వివిధ రకాలలో తమ స్థాయికి తగు విధంగా బాబాకు ప్రసాదాలు, పండ్లు, కాయలను, స్వీట్స్ ను, కొమ్ము శనగలు, బ్రెడ్ తదితర ప్రసాదములను బాబాకు ఇష్టమైన నైవేద్యములు బాబాకు పెట్టటము, పూజ కార్యక్రమం, భజనలు, సాయి గీతములు, భక్తులతో సాయి చాలీసా, అఖండ హారతిలో పాల్గొను విధంగా భక్తులచే దీపహారతిని వెలిగించడం విశేషంగా చెప్పవచ్చు. అంతేగాకుండా ఈ ఆలయంలో బాబా భక్తులు తమ చేతులతో వివిధ భక్తులకు ప్రసాదను పంచుదురు. ఈ ఆలయంలో ప్రతి లక్ష్మీవారం అన్న సమారాధన కార్యక్రమాలు నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమాలన్నీ పండితులు, ప్రధాన ఆలయ ప్రధాన అర్చకులు వారు భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించటం వలన మనసు ప్రశాంతంగా ఉండటం వలన భక్తులు అధికంగా రావటం జరుగుచున్నది. సాయి బాబా భక్తుల కోరిన కోరికలు తీర్చటం వలన ఈ ఆలయంకు ఒకసారి వచ్చిన వారు మరల వస్తుంటారు అని ఆలయ ప్రధాన అర్చకులు
చేస్తున్న శ్రీ సమర్థ హద్గురు షిరిడి సాయిబాబా దేవాలయంలో ప్రతి గురువారం కూడా మన దేవాలయ ప్రాంగణంలో ఉదయం స్వామివారికి కాళహారతితో మొదలుకొని ఉదయం స్వామివారి యొక్క ప్రధాన విగ్రహాలకు ప్రత్యేకంగా భక్తుల యొక్క స్వహస్తాలతో స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించబడుతున్నది. అనంతరము కూడా మన దేవాలయ ప్రాంగణంలో భక్తుల యొక్క స్వహస్తాలతో స్వామివారికి పుష్పాలతో స్వామివారికి అష్టోత్తర శతనామార్చన పూజా కార్యక్రమాలు అనంతరము కూడా మన దేవాలయంలో 12 గంటల నుండి కూడా మన దేవాలయ ప్రాంగణంలో అన్న సమాధాన కార్యక్రమం ప్రతి గురువారం కూడా సుమారుగా ఒక 300 మంది వరకు కూడా మన దేవాలయ ప్రాంగణంలో అన్న సమాధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ అన్న సమాధానానంతరం కూడా స్వామివారికి సంధ్యా సమయము 6:15 ప్రతి రోజు కూడా స్వామివారికి యథావిధిగా సంధ్యాహారతి నిర్వహించి అనంతరము కూడా స్వామివారికి విశేషముగా అఖండ జ్యోతి హారతి కార్యక్రమం అంటే స్వామివారికి 27 జ్యోతులతో స్వామివారికి ఒక పాట రూపంలో స్వామివారికి ఈ అఖండ జ్యోతి కార్యక్రమం స్వామివారికి విశేషంగా నిర్వహించబడుతున్నది. అనంతరము కూడా రాత్రి 8:30 స్వామివారికి సేజహారతి అంటే స్వామివారికి పడుకునే హారతి అన్నమాట. ఈ 4 హారతులు కూడా మన దేవాలయంలో ప్రతి గురువారము జరుగుతున్నాయి. అలాగే ప్రతి రోజు కూడా ఈ యొక్క హారతులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. స్వామివారి యొక్క జీవిత చరిత్రలో చూసుకుంటే స్వామివారి స్వయంగా చెప్పారన్నమాట. ప్రతిరోజు కూడా నా హారతులు దర్శించండి, నా హారతులు దర్శించండి, నేను పుణ్యాత్మలు చేస్తాను అని చెప్పేసి బాబావారి యొక్క జీవిత చరిత్రలో ఉంది. ఈ 4 హారతులు కూడా మన దేవాలయంలో ప్రతి రోజు జరుగుతున్నాయి. గురువారము ప్రత్యేకంగా స్వామివారికి విశేషమైన హారతులు అఖండ జ్యోతి హారతితో పాటుగా మధ్యాహ్నం 12 గంటల నుండి కూడా అన్న సమాధాన కార్యక్రమం సుమారు 300 మంది వరకు కూడా అన్న సమాధాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు స్వామివారి యొక్క దర్శనాలను చేసి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క కృపా కరుణాకర శ్రేష్ఠులు దీపై మీ కుటుంబ సభ్యులపై ఎలవేళ్ళ ఉంచుకుంటారని వారిని కోరుతున్నాను. సర్వే జనా సుఖనోభవంతు, లోకా సమస్తా సుఖనోభవంతు. హరి ఓం తస్సతు. సాయిరాం.